హాయ్ అండి అందరికీ. ఇది బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి. అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా పచ్చదనంతో చాలా విశాలంగా చాలా అంటే చాలా బాగుందండి. అదేంటో కానీ అన్నిటి అమ్మవారి టెంపుల్స్కి వెళ్తే ఒక రకమైన భావన కలుగుతుంది, స్వామివారి టెంపుల్కి వెళ్తే ఒక రకమైన భావన కలుగుతుంది. కానీ ఈ కృష్ణుని టెంపుల్కి వెళ్తే అదొక విధమైన ఇంకొక ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతామండి. చాలా అద్భుతంగా ఉంది కట్టడము. చాలా సంతోషంగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చామండి. ఆ గోపురం కానీ ఆ శిల్పకళ కానీ అంత ఎత్తులో ఉండడం వల్ల అసలు ఎంత అందంగా ఉందో అంటే చూడండి, మీకే కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుందండి. కృష్ణ గోవింద హరే మురారి రామ నారాయణ వాసుదేవా. మేము ఇంతకుముందు కనపడ్డ గ్రీనరీ నుంచి లోపలికి వెళ్ళడం జరిగిందండి. పైకి ఎక్కి మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళాము. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉందండి. పైకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా లైన్స్లో వెళుతున్నామండి. వెళ్తున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడు, ఈ వైపు నుంచి మేము లైన్స్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ లైన్స్లో వెళ్ళాక నాకు అసలు ఎక్కడ చూడని అద్భుతం అక్కడ కనబడ్డదండి. మీరు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ. గుడిలో ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత 108 ఇట్లాంటి గ్రానైట్ స్లాబ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గ్రానైట్ స్లాబ్కు ఒక్కొక్కసారి హరే రామ్ 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 హరే 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 కృష్ణ 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 హర హరే అని 108 సార్లు గుడి లోపలికి స్వామివారిని దర్శించుకునే లోపల అలా చెప్పడం జరిగిందండి. అసలు ఎంత బాగుందో ఆ భావన అక్కడ అనుభవిస్తే కానీ తెలియదండి ఎవ్వరికి. చూడండి ఎంత తన్మయత్వంగా ఉంటుందో చూడండి. ఇది టెంకాయలు అమ్మే ప్రదేశం అండి. గుడి లోపలనే ఉంది ఈ ప్రదేశం కూడా. కానీ ఎంత నీట్గా ఉందంటే ఏ మాత్రం కూడా చెత్త చెదారం అనేది లేకుండా ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఉందో అసలు అక్కడ అనుభవిస్తే కానీ అది చెప్పడానికి వీలు కాదండి. ఈ విధంగా మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి సాధ్యమైనంత వరకు నేను కవర్ చేయడానికి ప్రయత్నించాను. గోపురం చూడండి, పైకి ఎక్కిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ విధంగా ఈ గంట కూడా నన్ను బాగా ఆకర్షించిందండి. కానీ అదేంటో ఈ మధ్య గుళ్ళల్లో గంట పెడుతున్నారు. గంట అనేది తాడనం, 3 సార్లు తాడనం అంటే 3 సార్లు గంట మోగించాలంట. స్వామివారికి నేను వచ్చాను, ఏ దేవుడి గుడికి వెళ్ళినా 3 సార్లు గంట కొట్టడం అనేది మనకు హాజరు వేసుకున్నట్టుగానంట. కానీ ఈ మధ్య మరి గుళ్ళల్లో డిస్టర్బెన్స్ అవుతుందో ఏమో, అన్ని గుళ్ళల్లో కూడా గంటలను కట్టేస్తున్నారండి ఎవరు కొట్టకుండా. నాకు అదేంటో అర్థం కావట్లేదు. ఇది ఒక సాంప్రదాయాన్ని ఉల్లంఘించినట్టు అనిపిస్తుంది. చూడండి లోపలి భాగాన, టెంపుల్ లోపలి భాగాన చూడండి ఎంత పెయింటింగ్స్ అవి. కృష్ణుని లీలలన్నీ కూడా, భాగవతానికి సంబంధించిన లీలలన్నీ కూడా ఈ పైన స్లాబ్కి ఉన్నాయండి. ఇది చూడండి, స్వామిని దర్శించుకోండి. స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారంట అక్కడ. అసలు అది 2 కన్నులు సరిపోవండి అక్కడ స్వామివారిని చూడడానికి. అంత బాగుంది. ఆ బంగారు తాపడంతో, అదంతా చక్కనంతో స్వామివారి చుట్టూ ఈ విధంగా గోపురం అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను. రెప్ప కొడితే ఎక్కడ నన్ను లైన్లోంచి పక్కకు నెట్టేస్తారో, నేను స్వామివారిని మిస్ అవుతాను అన్నట్టుగా అలాగే చూసుకుంటూ ముందుకెళ్ళాను.
అందరూ మా వాళ్ళందరూ బయటికి వెళ్ళారు, కానీ అక్కడ కాసేపు కూర్చున్నానండి. కూర్చొని కాసేపు భజనలాగా చేసుకొని తర్వాత మాత్రమే నేను బయటికి వెళ్ళడం అనేది జరిగిందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అసలు చెప్పడానికి మాటలు రావండి. కొన్ని విషయాలు అంటాం కదా మనము, మాటల్లో చెప్పలేము, వర్ణించలేము అని, ఇది కూడా అలాంటి భావనే. తర్వాత దర్శనం అయ్యాక బయటకు వచ్చానండి. అక్కడ అన్నీ కూడా కృష్ణునికి సంబంధించిన అన్నీ కూడా పూజా సామాన్లు అన్నీ అమ్ముతున్నారండి. నేను మాత్రం ఒకటి తీసుకున్నానండి. అదేంటే స్వామివారి పాదాలు తీసుకున్నాను. ఇవి కూడా బాగానే అనిపించాయి, కానీ నాకు కొంచెం ఇవి తీసుకెళ్ళడం, భద్రంగా తీసుకెళ్ళగలనో లేదో అనే ఉద్దేశంతో నేను తీసుకోలేదండి. వీటి జాగ్రత్త తీసుకుంటే ఇక్కడ బయట కూడా కొన్ని విషయాలు అన్నీ రాసి ఉన్నాయి. దాని చరిత్ర గురించి, ఆ టెంపుల్ చరిత్ర కానీ, ఆ ఫౌండర్స్ కానీ వాళ్ళందరి గురించి కూడా రాసి ఉన్నాయండి. అవన్నీ కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ తీసుకొని మీకు అటాచ్ చేస్తున్నాను. ఓపిక ఉంటే వీడియో స్టాప్ చేసి మీరు పెద్దగా చేసుకొని చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని మీకు అందించాలనే ప్రయత్నంతో ప్రతి సూక్ష్మమైన దాన్ని కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు కన్నడలో ఉన్నాయి, కానీ కొంచెం శ్రద్ధ పెడితే మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. అక్కడ ఏది ఉన్నా కూడా మొత్తం ఫోటోలు వీడియోలు తీసుకుని, అక్కడ సమయము సరిగ్గా లేకపోవడం వల్ల నాకు దొరికిందల్లా వీడియో తీసుకొని పెట్టుకున్నానండి, ఫోటో వీడియో. ఎందుకంటే తీరిగ్గా ఉన్నప్పుడైనా చదువుకోవచ్చు సమయం ఉన్నప్పుడని. చూడండి అన్నీ అక్కడ విషయాలన్నీ కూడా తీరుకున్నప్పుడు చదువుకుంటాను నేను. ఇప్పుడు అసలు సమయం లేదు, కానీ మీకు అందించాలనే తాపత్రయంతో నేను గబగబా ఈ వీడియో చేస్తున్నానండి. తొందరగా మీకు అందించాలి, ఎంత తొందరగా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని తీయడం జరిగిందండి. ఎవరెవరైతే చాతకాని వాళ్ళు, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి సంతోషపడతారా అని ఆనందిస్తున్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకు చూపించండి, వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఇవన్నీ చూసి. నాకు చాతనైనంతలో ఈ విధంగా నేను భగవంతుని సేవ అనుకుంటున్నాను. కొంతమేర స్వామివారిని చూపించలేకపోయినా కూడా డైరెక్ట్గా కొన్ని గుళ్ళల్లో స్వామివారి దాకా వాళ్ళ పాదాల దగ్గర దాకా, స్వామివారి దర్శనం దాకా తీసుకుపోగలుగుతున్నాననే సంతృప్తి నాకు ఉందండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ విధంగా చేస్తే కనుక గుళ్ళోంచి ఈ వస్తువులన్నీ చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ పై అంతస్తు నుంచి చూస్తే ఇలా ఉందండి స్విమ్మింగ్ పూల్. అసలు అది ఎంత గ్రీనిష్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత విశాలంగా ఉందంటే అసలు చాలా బాగుందండి. చాలామంది వాళ్ళ పైన నిలబడి దాన్ని చాలాసేపు చూస్తూ ఉండిపోయామండి. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంత గ్రీనరీ అనేది బ్లూ కలర్లో చూస్తాం మనం మామూలుగా స్విమ్మింగ్ పూల్ అనేది, కానీ ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. నాకు చాలా కనులకు ఫీస్ట్ లాగా అనిపించింది. ఇదంతా కూడా టెంపుల్, ఈ గ్రీనరీ ఇదంతా కూడా నాకు చాలా బాగుందండి. చివరిలో ఈ ప్రసాదం ఇలా ఇచ్చారండి. ఈ ప్రసాదంతో పాటు భోజనం కూడా అక్కడ ఆఫర్ చేశారు, కానీ మాకు టైం లేకపోవడం వల్ల తినలేకపోయాము. ప్రసాదం తిని స్వామివారికి దండం పెట్టుకొని ప్రశాంతంగా, స్వామి ఇక్కడ దాకా నన్ను తీసుకురావడానికి నాకు ఈ ప్రయత్నం కల్పించావా, నాకు ఈ అవకాశం కల్పించావా, ఇంత దూరం బెంగళూరు రావడానికని స్వామివారి మనసులో మనస్ఫూర్తిగా ధ్యానించుకొని, ఇంకా ఈ జన్మకి పూర్వజన్మ సుకృతం అయితేనే ఇంతవరకు వచ్చాను నేను, ఈ జన్మకి ఇది చాలు తండ్రి అనుకొని వచ్చేసానండి.